అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి రామచంద్రయ్య గారు అసలు పార్టీ మారడానికి కారణాలు ఏంటి? అసలు ఆ పార్టీలో ఎందుకు ఆయన ఇమడలేకపోయారు? సాధారణంగా అధికారం వస్తుందంటే ఖచ్చితంగా తన రాజకీయ పరిజ్ఞానంతో ముందస్తుగానే అంచనా వేయగల సమర్థుడు రామచంద్రయ్య గారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీ వీడడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎందుకు పార్టీ వీడారు అన్నటువంటి అంశాన్ని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్కారం సార్. సార్, అసలు వైసీపీలో గొప్ప గౌరవమైనటువంటి ఒక పదవి ఇచ్చారు మీకు, ఎమ్మెల్సీగా. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? కుటుంబంలో సార్ ఎమ్మెల్సీ పెద్ద గౌరవప్రదమైన పదవి అని నేను అనుకోను, కానీ ఎవరికైనా కూడా గౌరవప్రదమైనది. అదే మా దగ్గర నాకు కూడా గౌరవప్రదం. కానీ ఒకటి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజారంజకంగా పరిపాలన ఉంటే కానీ ఆ పార్టీలో ఉండాలనిపిస్తుంది. ప్రజాకంటకమైన పరిపాలన ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇటువంటి పరిపాలన నేను చూడలేదు, వినలేదు, ఎక్కడ చదవడం కూడా లేదు. ఇది ప్రజాస్వామ్య సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కొంతమందిని చూశాను, ఇటాలియన్ నియంతలు, వాళ్ళు కూడా ఈ పద్ధతిలో పోలే. అసలు ఆర్థిక మూలాలనే దెబ్బతీసిన పరిస్థితి వచ్చేసింది. అప్పులు తెచ్చారు. ఓకే, ఇప్పుడు సరిపోయి అంత ఆస్తులు కూడా బిల్డప్ కావాలి కదా. ప్రజల ఆస్తులు ప్రభుత్వం కాపాడాల్సింది పోయి దోపిడీకి గురి చేశారు ప్రజల ఆస్తులంతా. అది నదులు అనుకోండి, భూమి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా. ఆఖరికి వాటర్ కూడా వాళ్ళకు అనుకున్న ప్రాజెక్ట్స్ ఇచ్చేసి దానిలో కూడా క్విడ్ ప్రోకో ఇది పెట్టుకున్నాం. ఇది ఎంత తక్కువగా అంత చెప్తే అంత మంచిది. అటువంటి పరిస్థితి వచ్చేసింది. అది మారే పరిస్థితి కనిపించలే. చెప్పి చూడలేదు సార్, ఇట్లా ఈ విధంగా ఉంది ప్రయత్నాలు చేసి మీకు అందరికీ తెలుసు కదా ఎంతవరకు సక్సెస్ అవుతానని చెప్పిన వాళ్ళు. చెప్పేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంత సక్సెస్ అయినారు, చెప్పిన వాళ్ళు ఎంత సక్సెస్ అయినారు అని మీకు తెలుసు. మీరు ఒకప్పుడు ఆర్థికవేత్త, అదేవిధంగా CA, చార్టెడ్ అకౌంటెంట్. మీకు అంచనాలు ఏ విధంగా ఉంటాయి, బడ్జెట్ ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం పైన సంపూర్ణమైన అవగాహన, ఆర్థిక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉందా లేదా అనేది చూడాలి. ప్రజలకు ఉపయోగం పడాలన్నా లేదా అనేది చూడకుండా తనకు ఉపయోగం చూసుకుంటే కినా తన అనుయాయులకు, తన మనుషులకు చాలా అరాచకంగా ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ, జరుగుతున్నది కూడా. కాబట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు, ప్రజల డబ్బు ట్రెజరీలోకి రాకుండా ప్రైవేట్ పార్టీల పాకెట్లు లేకపోయే పరిస్థితి వచ్చేసింది. ఎన్ని రోజులను పరిస్థితులు. అది ఎవరైనా అపోజ్ చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని జైలు పంపించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ మనం చూసాము, విన్నాము, చదివినాం పేపర్స్లో. కొన్ని మనం చూసినాం మన పరిధిలో. ఈ తత్వం ఉండే వాళ్ళ పరిధిలో పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఈ దినానికి మారలేవాళ్ళు. ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఉండాలని భావన ఉండేటువంటి అటువంటి వ్యక్తులు, ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగించాలనేటువంటి ఇది వాతావరణం ఉండాల్సిన ఆలోచన విధానం ఉండే అటువంటి వ్యక్తులు, ఇటువంటి ప్రభుత్వాలను ఏ విధంగా కొనసాగుతాము? బానిసత్వంతో. అంటే మేము ఇదే బానిసత్వంతో ఉంటే మీరు రక్షిస్తారా? మీడియా కానీ ఎవరైనా దానికి తాళం చేస్తారా? ఏం మార్గం ఉంది చెప్పండి? మేము ఎక్కడికి పోవాలా? ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిపాలన దానికి ప్రయత్నం చేయాలన్నా, లేకుంటే వాళ్ళతో కలిసి మనం దోపిడీకి పోవాలన్నా? ఇప్పుడు మమ్మల్ని క్రిటిసైజ్ చేసే ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాయనేది ఏ విధమైన సలహా ఇస్తారు మీరు? ప్రజాకంటకమైన పరిపాలన చేసేటువంటి వాతావరణం మారకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో మాకుండే ఆల్టర్నేటివ్స్ ఏమో చెప్పమంటున్నాం. ఏం చేయమంటారు? వాళ్ళతో కలిసి ఇంకా దోపిడీకి గురి చేయమంటారు ప్రజలను? అటువంటి నిర్ణయాలకు నేను ఐ డోంట్ వాంట్ టు బి ప్రివీ టు ది డెసిషన్స్. బయటకు వచ్చేసి బయటకు వచ్చిన దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని నష్టపోతాను, ఐ డోంట్ కేర్. వస్తాయి 3 నోటీసులు వచ్చాయి. కాబట్టి ఇందుకన్నా ప్రజా అనుకూలత అనేది రావాలి. సిస్టమ్స్ అని నాశనం చేశారు. ప్రజాస్వామ్యంలో నా చిన్న వయసున అది ప్రజాస్వామ్యం 1947లో వచ్చింది. నేను 1949లో పుట్టా. కాబట్టి తర్వాత వచ్చిన
ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంత అనుకూలత ఉందనేటువంటిది మనం చూస్తున్నాం. అంచనా ఇటువంటి వాతావరణంలో ప్రజలకు ఉపయోగకరమైన పరిపాలన చేయాలనేటువంటి భావన పాలకవర్గాలకు ఉండాలి అని మోస్ట్ అన్ఫార్చునేట్ అటువంటి దానికి భిన్నంగా ఉంది. ఎంతవరకు దోపిడే, సామాజిక వర్గమే, వాళ్ళ అనుయాయులే దోపిడీ చేస్తారు. ఈ దినము చిన్న చిన్న నదులు ఉన్నాయి గ్రామాలలో, ఆ నదిలో ఉండే ఇసుకతో కూడా తీసేస్తారు. ఇసుక తీసేసినారు. తీసినప్పుడు నీళ్లు పోతే నదిలో నిలబడే పర్కులేషన్ అనేది, ఊట అనేది లేదు. పక్క బావులలో బోర్లలో అక్కడ ఎండిపోయినాయి. ఎందుకు దీంట్లో పర్కులేషన్ లేదు, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు చేసిన దుశ్చర్యల వల్ల జనరేషన్స్ వరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం వచ్చేస్తుంది. ఏ పరిస్థితి ఉందంటే కడపలో చెప్పుకుంటుంటారు, శ్మశానాలకైనా కూడా స్థలం ఉంటుందా ఉండదా, భయం ఏర్పడింది. భయానకమైన వాతావరణంలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎంతవరకు మీరు ఈ విధమైన భయాత్మకమైన పరిపాలన చేస్తారు? మంచిది కాదు. మమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసేవాళ్ళంటే నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మాకు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది చెప్పండి? షుడ్ వి కంటిన్యూ ఇన్ ద సేమ్ పార్టీ అండ్ బీ ఏ పార్టీ టు ది అనార్కిక్ డెసిషన్స్? అరాచకమైన నిర్ణయాలకు మేము కూడా భాగస్వాములు నా కాన్షియస్ పర్మిట్ చేయదు. ఇటువంటిది చంద్రబాబు నాయుడుతో కూడా డిఫర్ అయినా అగ్రికల్చర్ పైన దానిపైన కొన్ని దానిలో అప్పుడు మీరు అపోజ్ చేసింటారు కదా సార్? చేసినాము. పార్టీలో ఒకరు ఏం చేయగలుగుతాం? పార్టీలో ప్రతి ఒక్కటి బయట చెప్పుకోలేం కదా ఏం జరిగిందని. పార్లమెంట్లో డిఫర్ అయినా, పార్లమెంట్లో కొన్ని ఇష్యూస్ పైన ప్రజల ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని డిఫర్ అయినా నేను బాల్కో ఇటువంటి విషయాలలో. ఇప్పుడు నాకు ఏం ఆల్టర్నేటివ్ ఏముంది? ధైర్యంగా బయటకు వచ్చేసిన, సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నా కూడా వదిలేసి వచ్చేసిన. అది అప్రిషియేట్ చేయకుండా మేము కూడా అక్కడ చేరిపోయి భజన బృందంలో చేరిపోతే మేము కూడా కోటీశ్వరులం అయిపోతాం. మేము అంత కాలేదే. ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ అవర్ స్టాండ్, యూఆర్ స్టాండ్ టు క్రిటిసైజ్ మీ. ఎంతవరకు సమంజసం? ఈజ్ ఇట్ కరెక్ట్ స్టాండ్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, ఒక 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉమ్మడి రాజధాని అంశం పైన వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి రాజధాని పైన మరో 2 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంటే బాగుంటుంది అన్నటువంటి భావన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో కొన్ని కీలక 4-5 సంవత్సరాలు కావాల్సింది, అంతకుముందు ఎందుకు కూయలేదా కూత? ఇప్పుడు వచ్చిందండి ఆలోచన. ఇప్పుడు ఇటువంటి వాతావరణంలో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ రాష్ట్రాన్ని గురించి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. మనకు సెటిల్ కాని ఇష్యూస్ చాలా ఉంటాయి పట్టించుకోకుండా. ఇది కొత్త ప్రాబ్లం నువ్వు రైజ్ చేయటం ఏంటి? 5 సంవత్సరాలు రైట్ ట్రయల్గా మనం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? అప్పుడు ఏమైంది నీ తెలివి? ఇప్పుడు కొత్తగా లేపినావు ఇది అంటే చంద్రబాబు తీసుకొచ్చేసాడు అనేది వాదన. నువ్వు కూడా చంద్రబాబు తెచ్చాడు నిజమే. చంద్రబాబు ఒక అభిప్రాయంతో వచ్చాడు, తను ఏదో ఒక రాజధాని కట్టాలని. మీరు ఆ రాజధాని వద్దన్నారు. మరి ఈ అభిప్రాయం ఉన్నప్పుడు వై డోంట్ ప్రివేల్ అని మరి సీఎం బంధువు ప్రివేల్ అయ్యి తీసుకోకూడదు అప్పుడు? అదే మనకి తేలికైన విషయం. పార్లమెంట్ మెంబర్గా చేసినా నువ్వు యూ షుడ్ రైజ్ ఇన్ ది పార్లమెంట్లో చే ఇష్యూ అది, ఇక్కడ ఇష్యూ కాదు. ఏదో ఒక ఎవిడెన్స్ కనిపించాలనో ఏదో ఒక మాట గాలి మాట మాట్లాడిస్తే దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది ఆలోచించావా? ఊరికే ఎన్నికల సందర్భంగా ఈ వాదన తెరపైకి తెచ్చారనుకోవచ్చా? ఇలా నేను అనుకునేది ఏమంటే ఆ పార్టీలో డిస్కషన్ ఏం లేదు ఇష్యూస్ పైన, మేజర్ ఇష్యూస్ పైన కూడా డిస్కషన్. తర్వాత ఒకరు కాంట్రాడిక్ట్ చేశారు దీన్ని. అదే అతని వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కదని. అవును, బొత్స సత్యనారాయణ గారు. మరి పార్టీలో డిస్కషన్ అయితే కన్నా అది ఇదాన్ని బట్టి ఉంటుంది కదా. డిస్కషన్ కాలే అంటే డిస్కషన్ కాకుండా మేజర్ ఇష్యూస్ కూడా వాళ్ళ నిర్ణయాలు యూనిలాటరల్గా తీసుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది. అంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు సార్? ఒకవైపు ఏమో వైవి సుబ్బారెడ్డి ఏమో నేను ఉమ్మడి రాజధాని పైన మాట్లాడతాడు, ఈయనేమో అసలు ఆయన సంబంధం లేదన్నట్టు మాట్లాడతాడు. ఎలా చూడొచ్చు వీళ్ళిద్దరిని? అంటే అదే దానిపైన డిస్కషన్ జరిగినట్లు లేదు, పార్టీలో జరగలేదు. అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ప్రాక్టికలా కాదా? ఇది ప్రజలను రెచ్చగొట్టే విషయమా? మీరు ఆ మాత్రం ఆలోచించాలా. ఇప్పుడు ఎట్లుందంటే అండి, ఎవరికి అందినంత వాళ్ళు దూరుకుంటున్నారు. చాలా దోపిడీ జరిగింది. నేను చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి పరిగెత్తిపోతా ఉన్నాను. అందరికి లెటర్స్కి వస్తారు. నేను చెప్తుంటాను, ఎందుకు ఆయన తిరుగుతారు, ఇక్కడ ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆయన భయపడిపోతాడు అక్కడ, నన్ను నమ్మేస్తారు వీళ్ళని.
అమ్మేస్తారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఏది సార్? వెంకటేశ్వర స్వామినే కదులు తగిన విగ్రహం ఎండబెట్టి ఏలం కూడా వేస్తారు వాళ్ళు. అమ్మా, ఎవరండి ఎవరు? హ్యావ్ దే గాట్ ద కన్విక్షన్, రిలీజియస్ కన్విక్షన్ ఉందా? ఎటువంటి వ్యక్తులు? ప్రతి ఒక్కడు రాజకీయానికి ఉపయోగపెట్టుకునేదానికి ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగపెట్టుకున్నారు. ఇంతకుముందు కూడా జరిగింది కాదన్నది, ఇప్పుడు ఎక్కువ జరిగింది. ఇప్పుడు టీటీడీ నిధులు కూడా కొన్ని ఏదో అప్పట్లో వాడుకోవాలనే ఒక ప్రయత్నం జరిగింది. ఎలా చూడొచ్చు సార్? అంటే ఒక రకంగా టీటీడీకి సంబంధించినటువంటి నిధులను వాడుకోవాలంటే కూడా సాహసంతో కూడుకున్నాం. ఎందుకంటే సాహసం ఏం లేదు. పొలిటికల్గా మీరు అప్పర్ హ్యాండ్తో మీరు చేస్తుంటే హ్యాండెడ్నెస్గా పెరుగుతున్నాయి. ఎవరు నోరు తెరవలేరు. తెలిసినా వాడిని లోపల వేయటము, వాడిని హెరాస్ చేయటము, వానికి ఏదన్నా వాని బలహీనతలు ఉంటే అవి వాడుకోవడం, ఎక్స్ప్లైట్ చేసేయటం, ఈ విధంగా జరుగుతుంటే ఎవడు మీకు అడ్డమేముంది? మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. తిరుపతిలో ఎన్ని కబ్జాలు చేశారు సైట్లు. అక్కడ దేవస్థానం ఫండ్స్, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ వాడి రోడ్లు వేసినారు. ఇక్కడి నుంచి మేజర్ అమౌంట్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటము, అక్కడి నుంచి వాళ్ళు వాడుకోవటం. సో మొత్తానికి ఒక రకంగా అటు తిరుపతికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా దోపిడీ జరిగింది. తిరుపతిలో అది ఫండ్స్ భక్తుల దగ్గర నుంచి వస్తాయి. భక్తులు ఎక్కడి నుంచి మొత్తం దేశంలో వస్తుంది. ఆ ప్రాంతంలో మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామా? ఒక తిరుపతిలో ఎందుకు ఖర్చు పెట్టాలా? నాకు సార్ ఇలా ఉపయోగపడేటువంటి ఏదైనా చేయొచ్చు. ముఖ్యంగా ఫండ్స్ భక్తులు వసతుల కోసము, వాళ్ళకు జరిగే సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాలి. కానీ అది రాజకీయంగా ఉపయోగపడుతున్నారు వీళ్ళు. ఆ విధంగా చేసి వాళ్ళ అభిమానం సంపాదించి ఓటు సంపాదించుకుంటామంటే దానిలో దేవస్థానం ఫండ్స్ వాడటం ఏంటి? అలా ఘోరం ఇది సార్. ఇప్పుడు మన దగ్గర మంగంపేట వెరైటీస్, మంగంపేట వెరైటీస్ అసలు 5 ఏళ్ళు లీజు, ఒక్కసారిగా 5 ఏళ్ళకి లీజు ఇవ్వడం ఎలా చూడొచ్చు? అంటే సాధారణంగా రైల్వే కోడూరు అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఒక రకంగా మరో కోనసీమగా అటు చూడొచ్చు కూడా. ఎందుకంటే అక్కడ పండించే పంటలు కూడా ఉద్యానవన పంటలు, ఎక్కువగా బొప్పాయి, అరటి, మామిడి ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఎగుమవుతుంటాయి. సో అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో మంగంపేటలో వెరైటీస్ ఉన్నాయి. ఏదైతే ముగ్గురాళ్ళ గనులు, ఈ ముగ్గురాళ్ళ గనుల్లో ఏదైతే వస్తున్నటువంటి ఆదాయంలో 2% ఖర్చు పెట్టినా కూడా రైల్వే కూడా డెవలప్ అయ్యేది, జిల్లా డెవలప్ అయ్యేది. కానీ ఎందుకు పాలక ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించలేకపోతున్నాయి? అంటే ఇప్పుడు స్టాచ్యుటరీగా సర్టన్ పర్సంటేజ్ లోకల్ బాడీస్కి ఇవ్వాలనేది మినరల్స్ వస్తుంది, ఆ విధంగా వస్తుంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే యూనిక్ రిజల్ట్స్ ఇది. ఈ డిపాజిట్ రైట్స్ చాలా యూనిక్గా ఉంటుంది, చాలా వాల్యుయబుల్ బిట్. అందువల్ల ఆ డిపాజిట్ ఇంకా కంటిన్యూ అవుతున్నదని ఆ విలేజ్నే మొత్తం అక్వైర్ చేశారు, చేసి వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఖాళీ చేపిస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే ఒక ఏమాత్రం సంబంధం లేని వెరైట్స్లో, మినరల్ దాంట్లో ఏమాత్రం నాలెడ్జ్ లేని వ్యక్తి అక్కడ దొంగ పడవలు పట్టుకునే డిపార్ట్మెంట్ ఏదన్నా చేపలు పట్టేది శ్రీలంక నుంచో అక్కడి నుంచో బంగ్లాదేశ్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ వేసి మీకు అనుకూలమైన వ్యక్తిని, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అతనే చైర్మన్, ఎండి, మైనింగ్కు డైరెక్టర్ అతనే, రెగ్యులేటర్ అతనే, రెగ్యులేట్ చేయబడే వ్యక్తి ఇన్స్టిట్యూషన్ హెడ్ అతనే. ఏం న్యాయం జరుగుతుంది? 100 కోట్ల రూపాయలు సంపాదించున్నాడు. ఇప్పుడు అతను ఎలిజిబిలిటీ కాదని కోట్లు కూడా వేస్తున్నారు, జరుగుతుంది. అతను డబ్బు లేనిదే అతను పని అనేది చేయడు. అతను అవమానం. నేను చెప్పుకుంటే కడప జిల్లా వాడు అటువంటి వ్యక్తి 100 కోట్లు సంపాదించున్నాడు. సర్వే రాళ్ళలో కూడా అది ఎంతవరకు పోయింది మీకు తెలుసు? సీఎం దృష్టి పోయింది. సీఎంకి అంత ఇంట్రెస్ట్ తీసుకుంటే సీఎంకి ముట్టిందేమో అని అనుమానం వచ్చేసింది. అది విజిలెన్స్ ఆర్డర్ చేసినారు. విజిలెన్స్ జరగనివ్వండి, జరుగుతామని కదా అతను అటువంటి అవినీతి ఉందా అని తెలుస్తుంది కదా. అది విజిలెన్స్ ఎంక్వైరీ డ్రాప్ చేసి అతన్నే ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తే ఆ డిపార్ట్మెంటల్ హెడ్ అతనే. ఇంకా మరి ఏం వస్తుంది? ఒక రకంగా అవినీతి పరుడని ఒక ఆరోపణలు ఉన్నటువంటి అధికారిని, ఆరోపణలు భయంకరమైన ఆరోపణలు. అతనికి ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. సీఎంఓ హ్యాస్ గాట్ ది గ్రేటెస్ట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇన్ ది స్టేట్. ఈ రాష్ట్రంలో సీఎంకు తెలియకుండా కూడా జరుగుతున్నాయి కొన్ని నిర్ణయాలు.
అనిపిస్తుంది. సార్ అంటే బయట కన్నా పడవా సార్ అవి సాధారణంగా? ఇప్పుడు పడినాయి. ఏం జరిగింది? ప్రతి ట్రాన్సాక్షన్లో బంగారు బిళ్ళలతో కూడా లంచాలు తీసుకున్నాడు అని వచ్చింది. ఏం జరిగింది? మినిస్టర్ దానిపైన విజిలెన్స్ ఆర్డర్ చేసినా అంటే, డిపార్ట్మెంటల్ మినిస్టర్ విజిలెన్స్ ఆర్డర్ చేసినా అంటే దానిపైన ఎంతో నిజం లేని అతను చేసింటాడు. అంటే ఒక రకంగా ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చా సార్? అంటే అక్కడ అవినీతి డిపార్ట్మెంట్ డివైడ్ అయిపోయింది. మినిస్టరు ఇతనేదో చేసినట్లుందని ఎంక్వైరీకి ఆర్డర్ చేశాడు. దాన్ని ఎంక్వైరీ జరగనీయకుండా చేశారు సీఎం. ఇంకా చూడండి మీరు. అంటే దాన్ని బట్టే లెక్కేసుకోవచ్చు కదా, ఒక రకంగా అవినీతిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లే కదా. జరుగుతాం ప్రోత్సహిస్తడం కాబట్టి అది ప్రోత్సహించడమే కాదు, తనకెంత ముట్టుతుంది. లేకుంటే అంత ఫేవర్ చేయాల్సిన అవసరం ఏముంది అతనికి? అందులో దానికి ఒక ప్రొటెక్ట్ చేసేవాడు ఒకడు, అతను కూడా ఈ జిల్లా వాడే. అందరు ఈ జిల్లా వాళ్ళే. అతను బ్రహ్మాండంగా తమ్ముడు భార్య అందరూ కరప్షనే అనేది ఈరోజు పుంకను పుంకాలుగా రాశారు పేపర్స్లో. ఒక ఇన్వెస్టిగేటివ్ చేస్తారు కదా మీరు. మేమంటే అంత అలర్ట్గా ఉండము, మీరు ప్రతిదీ అలర్ట్గా చూస్తుంటారు కదా. మరి అన్ని రాసినా కూడా అతని పైన ఏమీ ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఒక అధికారిగా వాడు ఎవడో మహానుభావుడు గంగాధర్ అనేవాడు కోర్టులో వేస్తే దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. సార్ మీరు రామారావు దగ్గర పనిచేశారు, చంద్రబాబు దగ్గర పనిచేశారు, తర్వాత ప్రజారాజ్యం పార్టీ. అంటే పరిపాలన పరంగా తీసుకుంటే ఎవరు బెస్ట్ సార్? రాజశేఖర రెడ్డి కావచ్చు, రామారావు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు. ఎవరి స్టైల్ వాళ్ళది ఉంది, ఎవరి ఫిలాసఫీ వాళ్ళకు ఉన్నది. వెల్త్ జనరేట్ చేసి ప్రజలకు ఎంపవర్ చేయాలనేటువంటిది ఒక, ఆ వెల్త్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నాడు, అసలు అటువంటి కాన్సెప్ట్ లేదు. వాళ్ళకు న్యాచురల్గా ఉండే వెల్త్ని లూట్ చేయటం తప్ప వేరే లేదు. మీరు బాగా చూడండి ఎంత వెల్త్ జనరేట్ చేశారో. అసలు ఈ వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ కూడా కరెక్ట్ అని నాకు అనుమానం. ఎఫ్ఆర్బిఎం అప్పులు తెచ్చిన దాంట్లో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఒక చట్టం, ఆ చట్టం చేసిన దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అంటే ఒక రాష్ట్రం ఎంతవరకు అప్పు తేవచ్చు అని వాళ్ళు గైడ్ లైన్స్ పెట్టారు. దాన్ని ఎన్నిసార్లు వైలేట్ చేసినారని అతను వేరే తెలుగుదేశం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్తుంటాడు. అసలు మనకు బ్లాటెంట్గా కనిపిస్తుంది. రాష్ట్రంలో కార్పొరేషన్ అప్పు తెచ్చినా కూడా అది అప్పులో పోతుంది. రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్స్ బారో చేసినా అది పోతుంది. గ్యారంటీస్ ఇచ్చినా అది కూడా ఈ అప్పు కింద వస్తుంది. అవన్నీ పక్క తోసేసి ఇది వైలేట్ చేయలేదు, ఇది విత్ ఇన్ ది లిమిట్స్ ఉన్నదని ఈ దేశ ఫైనాన్స్ మినిస్టర్ ఒకప్పుడు చెప్పింది. కానీ ఆమె మొన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది నిర్మలా సీతారామన్, అప్పుడు చాలా తక్కువ చేసింది ఏదైనా ఉంటే అదే ఏపీ ఉండొచ్చు. ఇంకా వేరే రాష్ట్రాలు ఇంతకన్నా ఎక్కువ చేసినచ్చు. ఈ రాష్ట్రంలో నా బాధ, నేను ఒక సిటిజన్గా నా పేరుతో అప్పు ఉంది, నా కొడుకు పేరుతో అప్పు ఉంది, నా మనవడి పేరుతో కూడా అప్పు తెచ్చారు, పుట్టబోయే బిడ్డ పేరుతో కూడా అట్లా ఉంది పరిస్థితి. తెచ్చేం చేశారు? మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ప్రజల ఆస్తులు పెంచుకుంటే అది వేరు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేదానికో దానికో ఏం చేస్తుంటే మీరు ఏదో ఒత్తినాం ఏం ఒత్తి ఇచ్చింది దానికి? మీరెందుకు బడ్జెట్ రెవెన్యూ, గవర్నమెంట్ రెవెన్యూ డివైడెడ్ బై పీపుల్ అని వేసేసి వస్తుంది. వాళ్ళగా అంత పంపిస్తే సరిపోతుంది కదా ఈక్వల్గా. పరిపాలన అవసరం లేదు, అవసరం ఏముంది? ఈ పరిపాలన చేశానికి నువ్వెందుకు అంట? అవసరం లేదంటారు ఆయన. అవసరమే లేదు. ఇప్పుడు బడ్జెట్ ఉంటుందో దాన్ని డివైడెడ్ బై పీపుల్ వేసి అది పనిచేస్తే పోతుంది. ఇంకా ఈ అట్టేటప్పుడు ఇదంతా అవసరం లేదంటారు. ఏ ప్రజల ఆకాంక్ష ఎట్లుంది, ప్రజల ఆకాంక్షలు చేసేసరికి ఎట్లా చేయాలా దాన్ని జుడిషియస్గా ఆలోచించి ఖర్చు పెట్టి పరిపాలనించేటువంటి ఇది అని మన రాజ్యాంగం కానీ ఇవన్నీ కాంటెంప్లేట్ చేస్తాయి. కానీ జరిగేదేమి? రాజ్యాంగం ఒక పక్క పారేసినారు, ఫండమెంటల్ రైట్స్ ఒక పక్క పారేసినారు. అవన్నీ మాట్లాడేది పిచ్చోడు మా కింద లెక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంది. ఎన్టీ రామారావు గారి ఫిలాసఫీ వేరు. అసలు ఈ స్కీమ్స్ అంతా పైనీర్ ఆయనే కదా, భారతదేశంలోనే ఆయనే కదా. ఇప్పుడన్నా ప్రజల్లో
స్కీములు అనుభవిస్తూ ఇది మాకు హక్కుపూర్వకంగా వచ్చిందని అనుకుంటారు. అప్పుడు అటువంటి వాతావరణం లేదు. ఏం పెట్టినా ఆయన భిక్ష అనుకున్నారు, కానీ అది కూడా వాస్తవం కాదు. కానీ అంతా ప్రజల డబ్బుతోనే, సొంత డబ్బులతో ఎవడేం చేయడండి. ప్రజల డబ్బు తినకుండా చాలా వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కౌలు రైతులకు ఇచ్చిన సందర్భాలు ఆయన సొంత నిధులతోనే ఇచ్చాడనేది ఒక వాదం. అంటే ఎంతవరకు ఇవ్వగలుగుతారు? అది కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతారు? మీరు పరిపాలనలోకి వచ్చి మంచి పరిపాలన చేసి ప్రజలను వాళ్ళకు ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తే ప్రజలు తృప్తి పడతారు. సార్ నేను ఒక మాట అడుగుతాను సార్ స్ట్రైట్గా. అసలు సంపాదన అంటే మనం సంపాదించుకోకూడదు, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఉన్న నాయకుడు ఉన్నారా మన ఏపీలో? పీపుల్ గెట్ ది గవర్నమెంట్ దే డిజర్వ్ అని సార్ ప్రజలకు తగిన ప్రభుత్వాలు. అటువంటి పాలకులను వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టే అటువంటి పరిపాలనలో ఉండు. కానీ ప్రజలు కూడా అటువంటి వాళ్ళ లైన్ కూడా మారింది. వాళ్ళు ఎలక్షన్ వస్తే ఎంత డబ్బు వస్తుంది, ఓటుకి ఏ పార్టీ ఎంత ఇస్తుంది, ఈ తత్వంలో వచ్చేసిన మెజారిటీ అంటారు. ఆనెస్ట్ పీపుల్ కూడా ఉన్నారు, లేకుంటే ఇంతవరకు ఈ సిస్టమ్స్ నడిచిండవు. కానీ మెజారిటీ వచ్చి ఆ టైప్ అయిపోయినారు. కాబట్టి ప్రజల్లో మార్పు రానంత వరకు ఈ పాలక వర్గాలు మారవు. ఇది అడ్మినిస్ట్రేషన్లో మారే పరిస్థితి లేదనిపిస్తుంది. సార్ రాష్ట్రంలో ఇప్పటివరకు మనం చూస్తే 4.5 ఏళ్ల కాలంలో సంపదను సృష్టించే ఇది లేకుండా పోయింది. ఎందుకు? కారణాలు ఏంటి? వాళ్ళు దే ఆర్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ మేకింగ్ దేర్ ఓన్ మనీ. వాళ్ళ పుట్టలు నింపుకోవాలా, వాళ్ళ జేబులు నింపుకోవాలనే పద్ధతిలోనే ఉంది. కానీ వాళ్ళకి ఇవన్నీ ఆలోచించే టైం కూడా లేనట్లుంది. ముందు మీకు ఇప్పుడు కామరాజు నాటాలు ఉన్నాడు, చదువు లేదు ఆయనకు. భక్తవత్సలం ఉన్నాడు, మంచి ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్, ఇద్దరు తమిళనాడు స్టూడెంట్స్. బట్ మెనీ పీపుల్ రేట్ కామరాజు నాడార్ యాజ్ ద బెస్ట్ సీఎం. ఎందుకు? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోతానంట. కరప్షన్ లేదు. అటువంటి వ్యక్తులు కావాలా? అటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తే ఇంకా వస్తారు. కానీ మనము ఎవడు ఓటుకి ఎక్కువ ఇస్తాడు అట్లానే ఆలోచనతో పోతే వీళ్ళ లెవెల్లో వీళ్ళ కరప్షన్ ఉంది, పై హై లెవెల్లో పవర్ కారిడార్స్ క్లోజ్గా ఉండే వాళ్ళ కరప్షన్ వాళ్ళ పద్ధతిలో ఉంది. ఇప్పుడు చూడండి, క్విడ్ ప్రోకో, ప్రభుత్వ ఆస్తులు మీరు ఇవ్వటం ఏంటి, మీ కంపెనీల్లో వాళ్ళ డబ్బులు పెట్టడం ఏంటి? ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నింది సిస్టమ్. క్విడ్ ప్రోకో సిస్టమ్ ఆయన గవర్నమెంట్లోనే ఎక్కువ వచ్చింది. నాకు తెలిసి పార్టీలు నడిపేదానికి ఫండ్స్ అవసరం నేను కాదనుకున్నాను. దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నడిపారు కదా. నడిపారు. ఏముంది, ఆయనకేం బరువు లేదు. బరువు తగులుతానే ఆ పార్టీనే తెచ్చినాడు. సార్ ప్రజారాజ్యం పార్టీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ విలీనంలో చేయడానికి రామచంద్రయ్య కొంత కీలక పాత్ర పోషించారనేది ఒక కీలకమైన ఆరోపణ. అప్పుడు ఏమైందంటే నేను ఇదే క్వశ్చన్ వస్తుంది. ఈ విధమైన పరిపాలనలో మనం ఆ పార్టీని వదలటము, పార్టీని వదలడానికి పదవుల కోసం పార్టీ వదిలినారని అనిపించుకుంటాము. ఇది జరుగుతుంది. మాకు కూడా ఛాయిస్ ఉంటుంది. చిరంజీవి గారికి అప్పుడు చరిత్ర అది బయట కూడా చెప్పకూడదేమో, చెప్పాము. ఇది మంచిది కాదండి, ఇది మేము యాంటీ గవర్నమెంట్ యాంటీ కాంగ్రెస్తోనే వచ్చినాం. మేము రాజకీయం ప్రజారాజ్యంతో మొదలైంది, తెలుగుదేశంతో. అంటే అది నాకు హిమాలయ పర్వతాల మన బరువు ఉంది, నేను మొదలైన దించండి నా చెప్పాము. మీరు మీ పార్టీ స్పెషల్ పెద్దగా లేకుండా మేము ఈ పార్టీని నడపగలుగుతామని కూడా చెప్పాము. కానీ ఆయన లేదు, దానికి సున్నితంగా లేడు. అప్పటికే ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ అవి వచ్చాయి, జ్యోతిలో కూడా వచ్చేసింది ఈ పార్టీ. ఇది ఇంకా ఇది న్యాచురల్ డెత్ కన్నా నేను గ్రేస్ఫుల్ ఎగ్జిట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి మేము ఐ హ్యావ్ టు యూటిలైజ్ మై కనెక్టివిటీ, నాకుండే పరిచయాలతో చేయాల్సి వచ్చింది. అది చాలామంది అనుకోవడం మీద మా స్వలాభాన్ని ఒక ఆరోపణ అయితే ఉంది. ఆరోపణలు ఈజీగా చేయొచ్చు. ఆరోపణలు అడ్డగోలుగా చేసే దానివల్ల ఆరోపణలకు విలువ ఉండదు. ఇప్పటికి కూడా మీ మధ్య బాండింగ్ బాగుంది. చిరంజీవి గారి ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మంచి వ్యక్తి అతను. కానీ ఆయన బరువు పడ్డాడు. ఆయన నా కన్విన్సెస్ అని చూసాము, కావాలి నా వల్ల కదన్నాడు. ఇప్పుడు కూడా మనం పోయినప్పుడు అడిగితే ఐఎమ్ హ్యాపీ అన్నాడు.
నేను దీంట్లోనే హ్యాపీగా ఉన్నాను. మంచిది. అంటే సినీ రంగంలోనే ఆయనకు మంచి ఉన్నట్టుంది సార్. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీ పెట్టారు. మన జిల్లా వాడు కొద్దిగా మన జిల్లాలో ప్రాజెక్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయొచ్చు అతను అట్లా అని ఈ జిల్లానన్నారు అంత బాగుపడచ్చు అనే దృక్పథం అనేది బాగా. కానీ పోయిన తర్వాత ఎన్ని నమ్మకాలు పోయినాయి. ఆ నమ్మకం ఉంటుందని కంటిన్యూ అయ్యేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయ్యో ఇంకా అప్పుడు ఏం చేయాలి మేము? దాంట్లో కంటిన్యూ కావటమా, ఆయన హ్యాండ్స్ని స్ట్రెంథన్ చేసి బయటకు వచ్చేయటమా? బయటకు వస్తే ఈ మాట చెప్పిరి. ఇప్పుడు మేమేం పోటీలు చేయటంలే. నోట్ల కట్ట ఉన్న వారికి టికెట్లు ఇప్పుడు నువ్వు ఎంత పెడతావు? ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అవన్నీ కూడా 50 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల, 100 కోట్ల ఎలా చూడొచ్చు సార్? అసలు పార్టీలు కూడా నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంత? ఎందుకు ఖర్చు ఉన్నది? ప్రజలే కదా. కాబట్టి అల్టిమేట్లీ యూ హావ్ టు బ్లేమ్ ది పీపుల్. చేసి నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో నిజాయితీగా పనిచేసేవాడు మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు అని అంటే చాలా పాలిటీషియన్స్ నిజాయితీగా ఉంటారు. వాడు ఎన్నుకోబడి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పైన దృష్టి పెట్టి సంపాదించుకునే మార్గం చూస్తారు. ఇప్పుడు ఒక 40-50 కోట్లు పెడతారండి, రికవర్ చేసుకుంటాడు కదా వాడు. ఖచ్చితంగా సార్. మరి రికవర్ చేసుకుంటారు, నీకు తెలుసు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు ఎంకరేజ్ చేస్తాను ఒకట కరప్షన్. అల్టిమేట్లీ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్. ధైర్యంగా చెప్పలేరు సార్. రామచంద్రయ్య గారు అంటే కొడుకు కానీ లేదా కోడల్ని కానీ టికెట్ బదిలీ అదే ప్రత్యక్ష రాజకీయాలకు దించాలనేటువంటి యోచన చేస్తున్నారు. నాకే ఆలోచన లేదు. ఏదో రాజంపేట ఇన్ఫాల్గా ఏమైనా జరగచ్చేమో నాకు తెలియదు, కానీ నాకు అటువంటి ప్లాన్ కానీ అటువంటి ఆలోచన కానీ బాబుని కానీ లేదంటే ఎందుకు హ్యాపీగా మేము వచ్చి ఏమన్నా నరకం అనుభవిస్తున్నాం రాజకీయంలో. ఏం సుఖపడినాం? ఏం సుఖపడింది ఏం లేదు. కాబట్టి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేను? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కన్నా వాళ్ళు అడ్వెంచర్ చేయొచ్చు. రాజంపేట టికెట్ ఏదో టీడీపీ వైపు నుంచి మీ కుటుంబంలో లేదు సార్? నా ఆలోచన కూడా లేదు. నేను పక్కనే పోవటం లేదు, మరి చూసింటారు ఇప్పుడు. సార్ ఎందుకు సార్ మీ రాజకీయ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకొని పక్కన పార్టీ మారేస్తారు? ఇలా చూడొచ్చు అంటే అధికారం తెలుస్తుందా? ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను ఆ పార్టీలోకి మారుతున్నాను అనుకుంటున్నాను కదా. ప్రజలు అభిమానించే పార్టీ అధికారంలోకి వస్తుంది. వేరే పార్టీ ప్రజల అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా పోకుండా ఉంటే ఇంకా ఆల్టర్నేటివ్గా వేరే పార్టీనే ఉంటుంది కదా. ఆ పార్టీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్ పార్టీ మంచి పరిపాలన ఇవ్వలేదు. ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంకా వేరే పార్టీ. ఆ పరిస్థితుల్లో పార్టీ మారినప్పుడు మనం అది అధికారంలోకి వచ్చే పార్టీలోకి వెళ్ళిపోయినామనే అభిప్రాయం కలుగుతుంది. అదే ఇప్పుడు వాదన అదే సార్. తరచుగా రామచంద్రయ్య గారు పార్టీలు మారుతుంటారు అని ఒక ఆరోపణ. అదే ఇప్పుడు మేము తెలుగుదేశంలో వచ్చాము. మాకు పార్టీ ఇంటర్నల్ దీంతో డివైడ్ అయింది. చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు. కంటిన్యూడ్ చంద్రబాబు నాయుడు. ఆయన ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆయన మ్యారేజ్ చేసుకున్న దాని తర్వాత ఈ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పోదు, ఇది పార్టీ నిలబడదు అనేటువంటి ఒక ఇది ఏర్పడి పార్టీ నిలబెట్టుకోవాలని మేమందరం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి వాస్తవం. దాని తర్వాత చంద్రబాబుతో నేను డిఫర్ అయ్యా, చెప్పాను కదా. ఇరిగేషన్ దానిపైన కానీ కొన్ని మేజర్ ఇష్యూస్ పైన, ప్రజల ఆస్తుల పైన కానీ చెప్పలేదు సార్ మీరు చంద్రబాబుకు ఇట్లా ఉంది పరిస్థితి? డిస్కషన్ ఉంటుంది. చంద్రబాబు డిబేట్స్లో బాగా వింటాడు. ఏదైనా చెప్తే అతనికి వినే తత్వం కూడా ఉంది. ఆయన అంటే బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఆయన పొలిటికల్గా అడ్వాంటేజ్ ఏమి ఇదేమి దాని ప్రకారం ఆయన నేను తప్పులు పట్టంలో ఆయన పద్ధతిలో ఆయన పోతాడు.
సో అప్పుడు మేము డిఫర్ అయి పక్కకు వచ్చేసాము. అంటే వచ్చినామంటే ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం అట్లా అని, అంతలేక ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీలో అవునండి, ఈ పార్టీలో అయినా మనకు ఇది ఆ పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఎ డిఫెక్షన్. ఎన్టీ రామారావు పార్టీ డివైడ్ అయిపోయినప్పుడు చంద్రబాబుతో ఉంటాం, ఇట్స్ నాట్ ఎ డిఫెక్షన్. ఎక్కడ డిఫెక్షన్ అయింది? ఇది ఇది ఆలోచించకుండానే మాట్లాడతారు కూడా. చెప్పండి మీరు ఎక్కడ డిఫెక్షన్? ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ చేసినారు. అప్పుడు మాకు వేరే మార్గం ఏముంది? వేరే పార్టీకి పోవాలా? అదే పార్టీలో ఉన్నాం. హౌ కెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫెక్షన్? కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాల్సి వచ్చింది అంతే. అందువల్ల ఇప్పుడు పార్టీలు మారటం అనేది జరగలేదు. మాకు వేరే మార్గాలు లేవు. వేరే పార్టీ లేకపోతే ఈ పార్టీ మనుగడ కష్టం అని తెలిసినప్పుడు ఇంకా వేరే ఆలోచనలు వస్తాయి ఎవరికైనా అంతే. లేకుంటే మేము ఇంత మంచి వాల్యుబుల్ ప్రొఫెషన్ నుంచి వచ్చి ఒక చార్ట్ అకౌంటెంట్గా మంచి ప్రాక్టీస్ ఉండే, నేను మళ్ళీ ఇది క్లోజ్ చేసుకుని మళ్ళీ చార్ట్ అకౌంటెంట్ ప్రొఫెషన్ పోగలుగుతానా? అంటే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ముద్రగడ్డ పద్మనాభం గారు గతంలో కూడా చంద్రబాబు పైన అయ్యేవారు. ఆ తర్వాత బాలశౌరి పార్టీ మారడం, వీటన్నిటిలో కూడా రామచంద్రయ్య పాత్ర కీలకంగా ఉంది అనేది ఒక భావన. లేదు, బాలశౌరితో నాకు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు. ముద్రగడ్డ కూడా వైసీపీ కండువా కప్పుకోవడానికి రాత్రి సిద్ధమైంది. ఆ క్రమంలో రామచంద్రయ్య కొంచెం సంప్రదింపులు జరిపారు, చర్చలు జరిపారు. అతను కూడా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునేవాడే. నాకు మంచి ఫ్రెండే. 85 నుంచి ఇద్దరం కలిసి చేసాము, మినిస్టర్లుగా పనిచేసాము, ఎంపీలుగా కూడా కలిసినాము. కానీ అతను ఆయన పరిస్థితులు బట్టి ఆలోచిస్తాడు. అతని పరిస్థితి ఏంటి, అతనే బట్ కొద్ది సిన్సియారిటీగానే ఉంటుంది అతను, మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఎక్కువగా ఇప్పుడు దే విల్ బి మోర్ గైడెడ్ బై దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్. కొంతమంది వాళ్ళు యాస్పైర్ చేసిన ఆబ్జెక్టివ్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ కలుపుకొని పోతారు. కొందరు అటే ఉంటారు, కొందరు ఇటు ఉంటారు, చెప్పలేము వాళ్ళ వ్యక్తిగతం. అంటే వైసీపీలోకి పోకుండా రకం కట్టడి చేసింది రామచంద్రయ్య గారు అనేది ఒక వాదన ఉంది. లేదు, వాళ్ళని కూడా పోతాడు. వైసీపీ వాళ్ళు ఏమో ఈ వాతావరణంలో పోదలుచుకోలేదేమో అతను. వాతావరణంలో అందరూ బయటకు వస్తున్నారు, పోదలుచుకోలేదేమో. సార్, మీ చంద్రబాబు మీరు సమకాలీన రాజకీయాలు చేశారు. ఒక రకంగా చంద్రబాబు ఆర్థిక అంటే ఎకనామిక్స్, ఆయన కూడా ఎంఏ కాబట్టి ఎకనామిక్స్ చదువుకున్నట్టు, కాబట్టి మంచి ఆర్థికవేత్త అనొచ్చు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఈ దేశాన్ని పరిపాలించాడు ఆర్థికవేత్త ఉండాల్సిన అవసరం లేదంటే స్పేస్ సృష్టించే నాలెడ్జ్ అన్న ఉండాలి కదా. స్పేస్ కాదు, తీసుకుంటే నిర్ణయాలు ప్రజలకు ఏది మంచి ఏది చెడ్డ అనేది దాన్ని బట్టిపోతే చాలు. ఇప్పుడు నేను చెప్తాను, స్పేస్ ఉంది, స్పేస్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ ఇండియా తెలిసిన అమెరికా ఇటువంటి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పెడుతుంది. మీకు తెలుసున్న దాన్ని మొన్న చంద్రయాన్ పోయినారు. చంద్రయాన్ పోయిన రోజు నేను పేపర్లో చదివాను, 3 months శాలరీ ఇవ్వలేదు సైంటిస్టులు. దానికి మినిస్టర్ తెలిసిన సీఎం, ప్రైమ్ మినిస్టర్. ఆ పోర్ట్ఫోలియో డీల్ చేసేది ప్రైమ్ మినిస్టర్. నేను అదృష్టవశాత్తు నేను కొంతకాలం ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నా, పార్లమెంటరీ కమిటీ. 2 సార్లు లాంచింగ్ కూడా పోయింటే నేను కలిసి. డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు అక్కడ, సైంటిస్టులు. కానీ చేసింది వాళ్ళు క్రెడిట్ ప్రైమ్ మినిస్టర్ కదా. అవును సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్పర్ట్ ఏం కాదే. స్పేస్ టెక్నాలజీలో ప్రైమ్ మినిస్టర్ నాలెడ్జ్ లేదు, అక్కడున్న శాస్త్రవేత్తలదే. కానీ ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆలోచించే ఇది ఉంది ఆయనకు, ప్రైమ్ మినిస్టర్. అందువల్ల ఈ పొద్దు $10 ఖర్చు అయ్యే నాసాలో $1 చేసే కెపాసిటీ ఉంది ఇండియన్ సైంటిస్ట్ ఉంది. అంత గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. సార్, మీరు పార్లమెంటులో పనిచేశారు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో కూడా గట్టి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ మీకు కొంత బాధ అనిపించింది ఈ నెల రాజకీయ జీవితంలో? కొన్ని చాలా
రాజకీయ ప్రయోజనాలు కొద్దిగా పక్కన పెట్టేస్తే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవి వచ్చేస్తాయి. మిమ్మల్ని ఇప్పుడు బాధించే మనం అంశం. కందిపప్పు, సరే. శనగబేడలు, పప్పు ధాన్యాలు ఇప్పటికీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మయన్మార్, బర్మా దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల నుంచి. మనకు పొలం లేదా పండించేదానికి ఉంది, ఎందుకు పండించలేకపోతున్నాం? ఎవరు తెలియదు కారణం. ఇప్పటికి ఫారిన్ ఎక్స్చేంజ్ పోతున్నది. ఇప్పుడు ఆయన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒకసారి 2 హౌసెస్ను అడ్రస్ చేశాడు. మామూలుగా ప్రెసిడెంట్ ఫస్ట్ లోక్సభ రాజ్యసభ అందరినీ కలిపి అడ్రస్ చేస్తాం. అప్పుడు ఎథనాల్ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్గా మేము ట్రీట్ చేస్తాం ఈ సంవత్సరం నుంచి. ఎథనాల్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్కు ఆల్టర్నేటివ్. అది చక్కెర, షుగర్ కేన్లోంచి, చెరుకులోంచి వస్తుంది. మనం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. నీళ్ళు ఇచ్చి చెరుకు ఎందుకు పండించకూడదు? రైతులందరికీ చేతి నిండా పని ఉంది కదా. మనకు 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ ఎక్స్చేంజ్ మిగిలిండు కదా. మనం ఖర్చు పెడుతున్నాం. మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పెట్రోలియం, డీజిల్ కానీ అవి కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం. అవి నిలిచిపోతాయి కదా. మన దేశంలోనే మనం చేసుకోవచ్చు. మరి ఎందుకు చేయటం లేదు? అంటే పాలక ప్రభుత్వాలకు అంటే ప్రాజెక్ట్స్ కట్టేదానికి, నీ ఇరిగేషన్కు ప్రతి ఎకరా ఇరిగేషన్ కంట్రోల్కి తెచ్చేదానికి, ప్రాజెక్ట్స్ కట్టేదానికి డబ్బులు లేవు, నీళ్లు ఉన్నాయని. నేను ఆల్టర్నేటివ్స్ కూడా ఇచ్చా. మీరు డబ్బు ఖర్చు పెట్టద్దు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ పొద్దు రోడ్స్ ఎట్లా డెవలప్ అయినా అట్లా డెవలప్ చేయండి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ 1,00,000 ఎకరాల ఆయకట్టు ఒక రివర్ కింద వస్తే అటు ఒక ప్రాజెక్ట్ కట్టించాలంటే ఒకవేళ డబ్బు లేకుండా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బ్యాంక్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ ఫండ్స్. బ్యాంక్స్ దగ్గర డబ్బు ఉంది. సావరిన్ గ్యారెంటీ మీరు ఇస్తారంటే తప్పకుండా ఇస్తారు వాళ్ళు. ఫుడ్ గ్రెయిన్స్ బ్రహ్మాండంగా ఉండే ఓపెన్ గోడౌన్స్, ఎయిర్పోర్ట్స్లో ఓపెన్ గోడౌన్స్ పెట్టారు. ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువైపోయి. ఈ 2 వాడుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కన్సెప్ట్లో చేయొచ్చు కదా మీరు. ఓన్లీ ఇనిషియేటివ్ వచ్చి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ రికవరీ అయ్యేంత వరకు ఎకరాకి ఇంత అనేది మీరు లెవీ చేయండి. వచ్చినాక అది ప్రజల ఆస్తి అయిపోతుంది. మీరు వాటర్ ప్రొవైడ్ చేయొచ్చు, ఇరిగేషన్ వాటరు. ఆ పొలాలు విలువ ఉంటుంది. దాంట్లో ఆదాయం వస్తే రైతు లాభపడతాడు. దానివల్ల లాభం, ఆదాయం పొలం పైన వస్తే ఎకరా దాని విలువ పెరుగుతుంది. అమ్ముకుంటే డబ్బు ఎక్కువ వస్తుంది. ఎవడు కాదంటాడు? ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ ఒకటి తీసుకోండి మీరు అట్లా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి పార్లమెంట్లో. అయితే మేమేమంటే మాకు ప్రజల గ్రూప్ లేదు. మేము ఎప్పుడు 3-4 మా రాజ్యాలు తెలుగుదేశానికి. మాకు వాయిస్ అన్హర్డ్గా పోయింది. దాంట్లోనే వీలైనంత వరకు ఏదో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేశాం, ప్రభుత్వం దృష్టి. అవి కొన్ని అట్లా జరిగినాయి. సార్, రామచంద్రయ్య ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ ఒక గౌరవప్రదమైనటువంటి హోదా కల్పిస్తుంది. అసలు రామచంద్రలో ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే రాజకీయం లేదు. మనం మెయింటైన్ చేసుకునే మన క్యారెక్టర్, మన ఇదే. అంటే ప్రతి పార్టీ సార్, ఏ పార్టీలో చిన్న కుటుంబం నుంచి వచ్చా. ఇప్పటికీ చిన్న కుటుంబంలోనే ఉన్నా. పెద్దగా ఏం లేదు. పేరు పెద్ద తెలుసు కానీ ఏ లేదు. ఒక నామినేషన్కు ఒక 50 లక్షలు ఖర్చు అయ్యే ఎలక్షన్ పోటీ చేయాలంటే కూడా వీలు కాదు. అందువల్ల ఇప్పుడు 2 ఎలక్షన్ నుంచి గమ్మని ఉండిపోయినాం. అంటే బాధ ఏం లేదు. కానీ ఏదో ఒక పదవి అయితే ఇస్తున్నారు కదా సార్ రామచంద్రయ్య గారు. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజ్ఞులుగా ఇతని అవసరం ఉంటుంది అని ఆలోచిస్తే ఏమైనా మనకు గుర్తింపిస్తారు. అంటే గుర్తింపు లేకుండా కూడా ఉండేటివి ఉన్నాయి కదా. మనమే పెద్ద నాలెడ్జబుల్ పీపుల్ అనే దృక్పథం మనకు లేదు. అది వచ్చినప్పుడు అదృష్టంగా తీసుకుంటాం అంతే. సార్, ఎమ్మెల్సీగా పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగడానికి ఒక రకంగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆవేదనకరంగా ఉన్నటువంటి అంశాలు. ఏదైతే ఇంకా అంటిపట్టుకో ఉన్నాడు పదవి, ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? వాళ్ళు ఆలోచించాలి ఎందుకు అంటిపోయిన. దానికి ఒక మోడాలిటీస్ ఉన్నాయి, ఒక పద్ధతిగా చేయాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాను. లేకుంటే ఆ పదవి లేదు, రాజ్యసభ ఏదో ఓటు అని అది లేదు. రాజ్యసభ ఓటు లేదు దీంట్లో లేదు సార్. అంటే మరి ఎందుకు
ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా రాజీనామా చేస్తే. రాజీనామా చేయాలండి, త్వరలోనే చేస్తాం. అదే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ డైరెక్షన్ ప్రకారం పోవాలా. పెద్దాన్ని డిఫై చేయలేం కదా. పాలసీ మ్యాటర్లో ప్రజల ఇష్యూ వచ్చినప్పుడు డిఫై చేస్తాను నేను. నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, కరేజ్ ఇస్తాడు. నేను ఒకలా ఐ మే నాట్ సక్సీడ్, కానీ నా అభిప్రాయం మాత్రం మార్చుకోను. నేను పార్టీ పద్ధతి ప్రకారం నేను పోవాలా. ఆ పార్టీ ఏం చెప్తే అది చేసేయాలా. పార్టీలో కొన్ని ఉంటాయి కదా, అదే దాని బట్ త్వరలో ఇచ్చేస్తాను. కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే వీళ్ళకేం నష్టం వచ్చిందని. వీళ్ళకేం నష్టం వచ్చింది? ఆయన నోటీసులు ఇవ్వడం, నోటి మరి వాళ్ళు చేయొచ్చు కదా, చేయండి. సస్పెండ్ చేసే రైట్స్ కూడా లేవు. వాళ్ళు ఉన్నాయంటున్నారు, చేస్తారు. మొండోడు చాలా బలవంతుడు రాజు కన్నా సామెత ఉంది కదా. ఆ అటువంటి మొండివాడు రూలింగ్లో ఉన్నాం మనం. చేయనివ్వండి, దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. 2 సంవత్సరాలు రాజ్యసభనే వదిలేసిన నేను. కాబట్టి నాకు అటువంటి ఆ ఆలోచన అయినా వాళ్ళకు ఉండిండాలి. భవిష్యత్తులో టీడీపీలో ఏమన్నా కీ రోల్ పోషించే అవకాశాలు? ఇప్పుడే ప్రస్తుతం కడప జిల్లాలో కూడా అసమ్మతి భారీ స్థాయిలో ఉంది సార్. వీటిని కట్టడి చేయాలంటే ఒక రామచంద్రయ్యతోనే సాధ్యం, ఎందుకంటే అందరినీ కలుపుకోగలరు. మనం అంత ఇప్పుడు ఒక గ్రూప్ను కానీ ఒక ఇండివిజువల్ను కానీ కంట్రోల్ చేయాలంటే అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండాలి. నాకు పర్సనాలిటీ లేదు. గతంలో కూడా చూశాం కదా సార్, మంత్రిగా ఉన్నారు. అప్పుడంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కలపడం కొంచెం సైజ్ కుదరనిటువంటి, అంటే భావాలు అవే ఉన్నప్పుడు కలపగలుగుతాం, కానీ భావాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు అదే లైన్లో పోతారు. ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసుకోవడానికి అది ఏదైనా ఉండని దాంట్లో కష్టం వస్తుంది. బట్ అటువంటి అసైన్మెంట్స్ వచ్చినప్పుడు తప్పకుండా వర్క్ చేస్తాను. సార్ చివరిగా ఒక మాట, పార్టీలో ఏ పార్టీలో అయినా కూడా నేను ఒకటే, ఐ విల్ బి లాయల్ టు ది పార్టీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ దేర్. నేను ఎప్పుడు బాగాలేదన్నట్టు బయటకు వచ్చేస్తాను. పార్టీలో ఉండి డిఫై చేయను, పార్టీలో ఉండి రిబెల్ చేయను, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను. అయితే ఏ పరిస్థితుల్లో వచ్చినాడనేది కరెక్ట్గా గేజ్ చేసి చేసుకోవాలి, నన్ను క్రిటిసైజ్ చేసుకోవాలి. ఏదో అసూయతో వీడికి చిన్న వయసులోనే చాలా పదవులు వచ్చినాయి వీడికి అట్లా అసూయ అనిపించమని మాట్లాడడానికి నేను జవాబు చెప్పాల్సిన పనే లేదు. హూ ఇస్ ద బెస్ట్ సీఎం మీ దృష్టిలో? ఇంతమంది సీఎంలుగా పనిచేసిన వాళ్ళలో బెస్ట్ సీఎం ఎవరు సార్? ప్రజల సమస్యలను ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజల సమస్యలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయగలిగిన వ్యక్తి, చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన తప్ప మరో వ్యక్తి వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా కొన్ని నిర్ణయాలు చేశాడు, చెప్పుకోరెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి ఆయన కూడా కొన్ని నిర్ణయాలు చేశాడు. ఆరోగ్యశ్రీ ఇటువంటి కొన్ని పిల్లల ఇప్పుడు రాజశేఖర రెడ్డితో పోటీ చేశాను టీవీలో. ఇప్పుడు పార్టీ డైరెక్షన్ అది, నోయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ డిఫీటెడ్ కంటెస్ట్. ఎవరైనా చాలామంది చేయలేదు జిల్లాలో. అడిగితే కూడా నన్ను అడిగితే నేను చేస్తానని చెప్పాను. ఓడిపోతానని తెలుసు, ఓడిపోయిన దానివల్ల నేను నా పర్సనాలిటీ తగ్గుతుందని కూడా తెలుసు. అయినా కూడా పార్టీ డైరెక్షన్ ఆ విధంగా పార్టీలో ఉన్నంత వరకు పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీకి అయితే రాజీనామా చేస్తారు, కానీ తనను చూసే పదవులు వరించాయే తప్ప తాను ఏనాడు నీతి నిజాయితీనే నమ్ముకున్నా కాబట్టే తనకు పదవులు వరించాయి. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు స్పందించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వారి విజ్ఞతగా వదిలేస్తున్నా తన రాజకీయ పరిజ్ఞానం ఏందో తనకు మాత్రమే తెలుసు. అది తెలిసిన కొందరు రాజకీయవేత్తలే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పాలన అందించింది మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు. ఎందుకంటే సంపదను సృష్టించాల్సినటువంటి వారు దోచుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రజలు తరైన గుణపాఠం చెప్పాలన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి
ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.